నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రశ్నాపత్రాల లీకేజీల కట్టడికి చట్ట సవరణ బిల్ నేడు పార్లమెంట్ ముందు పెట్టనున్న కేంద్రం జైలు శిక్ష జరిమానాలు భారీగా పెంపు అనుభవజ్ఞులతో హైపవర్ టాస్క్ ఫోర్స్ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులే లక్ష్యం కమిటీ నివేదికపై భారీ అంచనాలు ఏపీలో నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కూటమి సర్కారు రెండేళ్ల ప్రగతిపై ప్రచారం వైసీపీ వైఫల్యాలను ఎండగట్టనున్న అధికార పక్షం ఎస్ఐఆర్లో బయటపడిన వైసీపీ అక్రమాలు తప్పుడు చిరునామాలతో బోగస్ ఓటర్లు 5 జిల్లాల్లోనే 30% దొంగ ఓట్లు హైదరాబాద్ నడి రోడ్డుపై ఓఎంఆర్ షీట్లు గుత్తేదారు వైఫల్యంగా పేర్కొన్న టీజీపీఎస్సీ దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్ నేటి నుంచి 3 రోజుల పాటు రైతు వేదికల్లో విక్రయాలు కాల్పుల విరమణ చర్చలకు ఇరాన్ షరతులు హర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని ఐఆర్జీసీ ప్రకటన కొత్త మార్గాలకు అంగీకరించబోమని స్పష్టీకరణ పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పేపర్ లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు, 10 కోట్ల రూపాయల జరిమానా విధించేలా బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం ఈ బిల్లులో ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో అక్రమాల నివారణకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. నీట్ అక్రమాల నేపథ్యంలో విచారణలు, క్రిమినల్ ట్రయల్స్ను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలతో పాటు మొత్తం 7 కీలక మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులకు మంత్రివర్గం ప్రతిపాదించింది. జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతూ సవరణ చేశారు. సర్వీస్ ప్రొవైడర్స్కు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతూ నిబంధన చేర్చారు. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ను నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. నేరం రుజువైతే కంపెనీ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం 5 ఏళ్ల జైలు, 5 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించి శిక్ష, జరిమానాల్లో కూడా కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్లకు పెంచింది. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రతిపాదించారు. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా టాస్క్ ఫోర్స్ దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు చేశారు. రోజువారీ విచారణ జరపడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు సహా ఈ సమావేశాల్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సవరణ బిల్లు 2026ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ నిరవధికంగా అమలు కావాలంటే ఆగస్టు 13న ముగిసే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఆమోదం తెలిపి చట్టంగా మార్చాల్సి ఉంది. నీటి సహా పలు ప్రశ్నాపత్రాల లీక్లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణలు తీసుకురావడానికి, పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. 6 సభ్యుల ఈ ప్యానెల్ ఎంపికలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాలు లీక్లకు అవకాశం లేకుండా అత్యంత సురక్షితమైన పరీక్షా విధానంపై టాస్క్ ఫోర్స్ నివేదిక సమర్పించనుంది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నిలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఓ ప్రకటన చేశారు. సాంకేతికత, భద్రత, రవాణా, పరిపాలనా రంగాల్లో నిపుణులైన వారికి కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్లో చోటు కల్పించింది. వారి అపార అనుభవం దేశంలోని పరీక్షల వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్కు సారథ్యం వహించనున్న నందన్ నిలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు. ఆధార్, యూపీఐ వంటి పారదర్శక డిజిటల్ వ్యవస్థల రూపకల్పనలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఎవరూ హ్యాక్ చేయలేని లేదా ఛేదించలేని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఏఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఇతరుల స్థానంలో పరీక్షలు రాసే నకిలీ విద్యార్థులను పసిగట్టే సాంకేతికతను తీసుకురానున్నారు. టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉన్న ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి కంప్యూటర్ ఆధారిత పరీక్షల సాఫ్ట్వేర్, సర్వర్లను సైబర్ దాడుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి కంప్యూటర్కు ప్రశ్నల క్రమాన్ని డైనమిక్గా మార్చడం ద్వారా హ్యాకింగ్, ఎగ్జామ్ సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ వంటి అక్రమాలకు చెక్ పెడతారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ అంతరిక్ష ప్రయోగాల తరహాలో పరీక్షల నిర్వహణలో జీరో ఎర్రర్ లేదా మానవ తప్పిదాలకు తావు లేని భద్రతా ప్రమాణాలను సూచించనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు బహుళ అంచెల తనిఖీ వ్యవస్థను రూపొందించడంలో ఆయన అనుభవం ఉపయోగపడనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాలను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు, రియల్ టైమ్ సైబర్ మానిటరింగ్ వ్యవస్థల అభివృద్ధికి కీలక సలహాలు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి ముందే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఆడిట్లు చేయనున్నారు. లాజిస్టిక్స్ నిపుణులు అమృత్ లాల్ మీనా ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, నిల్వ, రవాణాలో ట్యాంపర్ ప్రూఫ్ చర్యలను అమలు చేయడానికి సహకరించనున్నారు. జీపీఎస్ ట్రాకింగ్, నిర్ణీత సమయానికి మాత్రమే తెరుచుకునే డిజిటల్ లాక్ కంటైనర్ల వాడకం ద్వారా స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్లు మాయం కాకుండా లేదా అక్రమంగా ఫోటోలు తీయకుండా నిరోధిస్తారు. మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ విద్యా సంస్కరణల్లో ఈమెకు ఎంతో అనుభవం ఉంది. గతంలో సీబీఎస్ఈ చైర్పర్సన్గా పనిచేశారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీలపై అభ్యంతరాల పరిష్కారం, పరీక్షా కేంద్రాలకు కఠినమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆమె కీలక సూచనలు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిష్కారం చూపేలా మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరుస్తారు. ఈ ఉద్దండుల కమిటీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా విద్యార్థులకు న్యాయం జరిగేలా సమూల మార్పులను ప్రతిపాదించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ సభ్యులు రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 800 రాజకీయ పార్టీలు ఉన్నాయని, అవి ఏవీ కూడా యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని విమర్శించారు. పార్టీని ఏర్పాటు చేయటం కంటే ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లటమే తమ అజెండా అని సౌరవ్ దాస్ తెలిపారు. రాజకీయాల్లోకి రానని ఇప్పుడే చెప్పలేనంటూ సీజేపీ మరో ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుని కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యాచరణతో సిద్ధమైంది. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నేటి నుంచి 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది. గత ప్రభుత్వ విధ్వంస పాలన, ప్రస్తుత అభివృద్ధి సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజెప్పటమే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ కార్యక్రమాన్ని మలచనున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంటింటి ప్రచారం ఎంతో కీలకం కానుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నేటి నుంచి 45 రోజుల పాటు ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలు, వాటి ద్వారా మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పొందిన లబ్ధిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించేలా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. గతేడాది నిర్వహించిన సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమం తరహాలోనే ఈసారి కూడా శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. కేవలం విజయాలను ప్రచారం చేయడమే కాకుండా ప్రజా సమస్యలు, వారిచ్చే సూచనలను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం, మిత్రపక్షాల మద్దతుతో ఏపీ సాధిస్తున్న ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మనం ప్రతి ఏడాది చేసుకునే విధంగా గత ఏడాది కూడా సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి విజయాలపైన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం. మరి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా నాయకులందరూ కూడా పాల్గొని
మనం సాధించుకున్నటువంటి విజయాల్ని క్షేత్రస్థాయిలో మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఇందులో ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. రాజధాని అమరావతి విధానంతో పాటు నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలను ప్రజల కళ్లకు కట్టేలా 45 రోజుల యాత్ర సాగనుంది. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించనున్నారు. గత పాలకుల తుగ్లక్ నిర్ణయాలతో ఏపీ భవిష్యత్తు ఏ విధంగా అంధకారమైందో, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పునర్నిర్మిస్తుందో అర్థమయ్యేలా చెప్పనున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి వెళ్లామో ఇప్పుడు అదే విధంగా హామీల అమలును వివరించేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. యువత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇంటింటికి తెలుగుదేశం వేదికగా వివరించనున్నారు. గతంలో గొడ్డలి పార్టీ అనుసరించిన దుర్మార్గపు విధానాలతో యువత ఏ విధంగా భవిష్యత్తు కోల్పోయిందో ప్రజల్లో ఎండగట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ ఓట్ల గుట్టు రట్టయింది. అవన్నీ వైసీపీ హయాంలో నమోదైనవేనని ఎస్ఐఆర్ ద్వారా బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను ఈసీ తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. అందులో 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఉన్నాయి. వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్ల గుట్టు ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో బట్టబయలైంది. అప్పట్లో ఆ పార్టీ నాయకులు వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరి పేరిట 2 ఓట్లు నమోదు చేయించారని, అసలు ఉనికిలోనే లేని వ్యక్తులు తప్పుడు చిరునామాలతో భారీ ఎత్తున ఓట్లు చేర్పించారని ఆరోపణలున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సహా పలు సందర్భాల్లో ఈ దొంగ ఓట్ల దందా కళ్లకు కట్టింది. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేవారు. తాజాగా వెల్లడైన సర్ గణాంకాలను విశ్లేషిస్తే రాయలసీమ జిల్లాలోనే డబుల్ ఎంట్రీల ఓట్లు, ఆయా చిరునామాల్లో లేని, వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను ఎన్నికల సంఘం తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. అందులో 13,45,111 అంటే 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయా చిరునామాల్లో లేని, వివరాలు లభ్యం కాని, ఆబ్సెంట్, అన్ట్రేసబుల్ ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 7,77,885 మంది ఉండగా ఒక్క కడపలోనే 79,402 మంది అంటే 10.20% ఉన్నారు. టాప్ 5లోని కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి మొత్తం 3,19,803 మంది అంటే 41.11% ఉన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు రాష్ట్రమంతటా కలిపి 14,43,886 మంది ఉండగా తిరుపతి జిల్లాలోనే 1,24,798 అంటే 8.64% మంది ఉన్నట్లు వెల్లడైంది. డబుల్ ఎంట్రీలు, ఒకే వ్యక్తికి 2 ఓట్లు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. అనంతపురం, కడప తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 7,37,216 ఓట్లుండగా వాటిలో 1,47,414 ఓట్లు ఈ 3 జిల్లాల్లోనే 20% ఎక్కువగా ఉన్నట్లు తేలాయి. మృతులు, ఆబ్సెంట్, అన్ట్రేసబుల్, శాశ్వత వలసలు, డబుల్ ఎంట్రీలు అత్యధికంగా ఉన్న టాప్ 5 జిల్లాల్లో నెల్లూరు ఉంది. ఎన్యూమరేషన్ పత్రాల్లో తమ వివరాలు నింపకుండా 2002 నాటి జాబితాలోని తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోకుండా పత్రాలను బిఎల్ఓలకు ఇచ్చిన వారిలో అత్యధికులు తిరుపతి జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు 7,56,695 మంది ఉండగా తిరుపతి జిల్లాలోనే 1,62,340 మంది అంటే 21.45% ఉన్నారు. టాప్ 5లో ఉన్న తిరుపతి, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో కలిపి 4,05,60 అంటే 52.93% మంది ఓటర్లు నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,22,174 మృతుల ఓట్లు ఉండగా అందులో 3,84,914 అంటే 25.28% ఓట్లు నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,74,240 ఓట్లుండగా అందులో 2,90,683 తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. తిరుపతి జిల్లాలో 17,69,438 ఓట్లుంటే 2,87,835 తొలగింపు జాబితాలో ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో మొత్తం 20,86,119 ఓట్లుండగా వాటిలో 2,73,587 తొలగింపు ప్రక్రియలో చేర్చారు. అనంతపురం జిల్లాలో 20,38,523 ఓట్లు ఉంటే అందులో 2,48,087 తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. కడప జిల్లాలో మొత్తం 18,96,231 ఓట్లుంటే 2,44,919 తొలగించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నట్లు సర్ గణాంకాలలో వెల్లడైంది. అందులో తొలగించాల్సిన జాబితాలో 44,89,488 అంటే 10.78% ఓట్లు చేర్చారు. నైరుతి రుతుపవనాల మందగమనం వల్ల ఆంధ్రప్రదేశ్లో 53.7% మేర భారీ వర్షపాతం లోటు నమోదైంది. 28 జిల్లాల్లో 27 జిల్లాలు వర్షపాతం కొరతను ఎదుర్కొంటున్న తీరుపై కూటమి ప్రభుత్వం అత్యవసర సమగ్ర కార్యాచరణను ప్రకటించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు సలహాలు అందించేందుకు ఎల్నినో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వరి రకాలకు ప్రత్యామ్నాయంగా కరువును తట్టుకునే పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అందుకోసం ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల ద్వారా 14,078 క్వింటాళ్ల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. బిందు సేద్యానికి ప్రత్యేక రాయితీలు ప్రకటించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాలు హైదరాబాద్ రోడ్డుపై ప్రత్యక్షమవటం కలకలం రేపింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే శివరాంపల్లి చౌరస్తా నుంచి ఆరాంఘర్ అండర్ పాస్ వరకు శనివారం రాత్రి వేల సంఖ్యలో ఓఎంఆర్ జవాబు పత్రాలు రోడ్డుపై చెల్లాచెదురుగా కనిపించాయి. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీ కోసం 2018లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, పేపర్ కోడ్లు, ఇన్విజిలేటర్ల సంతకాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మార్గంలో వెళ్తున్న వారు ఫోటోలు తీయగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి బాధ్యుడైన గుత్తేదారు జబ్బార్ను అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను రీసైక్లింగ్ కోసం విజయవాడకు తరలిస్తుండగా వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తెలంగాణలో నేటి నుంచి రైతు ముంగిటికే వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను తీసుకురానుంది. ఇవాల్టి నుంచి 29వ తేదీ వరకు 33 జిల్లాల్లోని ప్రతి మండలంలోని రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగుకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే విధంగా ఈ మేళా ఉంటుందని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ విత్తన మేళాలో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే చట్టం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాదనేది ఎంత నిజమో 21 ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే చట్టాన్ని తీసుకురావడం అనేది కూడా అంతే అబద్ధమన్నారు. ఈ చట్టం తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. అదేదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన కూడా అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ మంత్ అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మంత్ అన్నకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి, టీ షర్ట్ వేసి, చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. బంధాల నుంచి ముక్తి కాకుండా వాటిని సరిగా నిర్వహిస్తేనే సమాజం సుఖంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరంభీం బంజారా భవన్లో నిర్వహించిన విశ్వ మాంగళ్య సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుగానుకూల మాతృత్వం అనే అంశంపై ప్రసంగించారు. బ్రిటిషర్లు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు చేసినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం మనలో ఉండటానికి కారణం మాతృమూర్తులే అని గుర్తు చేశారు. పురుషులకు మహిళలకు ఉన్న అన్ని ఉద్వేగాలు ఉంటాయని, కానీ మహిళలకు మాత్రమే ఉన్న గొప్ప వరం మాతృత్వం అని వ్యాఖ్యానించారు. అందుకే వారు పురుషుల కంటే మరో మెట్టు పైన ఉంటారన్నారు. పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకునే జెన్జీని ఉద్దేశించి మోహన్ భాగవత్ చమత్కరించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అతడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో అతడిచ్చిన 2 చిరునామాల్లో అందుబాటులో లేడని తెలుస్తోంది. ఉదయ్ ఆచూకీపై ఇప్పటికే అతడి సోదరుడు, స్నేహితులను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎగువ నుంచి జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గతేడాది వరద ప్రవాహం మే నెలలో ప్రారంభం కాగా ఈ ఏడాది జూలై చివరలో మొదలైంది. జూరాల జలాశయంలోకి 22,600 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.897 టీఎంసీల నీరు ఉంది. ఆలమట్టి ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 35,000 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి 35,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 35,000 క్యూసెక్లను వదులుతున్నారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే 3 రోజుల్లో జూరాలలో జల విద్యుత్తు ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. అమెరికాతో కాల్పుల విరమణ చర్చల అంశంపై ఇరాన్ పట్టుబిగుస్తోంది. హర్మూజ్ జలసంధిలో కొత్త మార్గాలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. కాల్పుల విరమణ చర్చలు తిరిగి ప్రారంభించేందుకు 3 షరతులు విధించింది. హర్మూజ్ పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందని, తమ అనుమతి లేకుండా కనీసం పక్షి కూడా జలసంధిని దాటలేదని ఐఆర్జీసీ ఓ ప్రకటన చేసింది. మరోవైపు హర్మూజ్ చుట్టూ ఉన్న మార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య 2 రోజుల చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ జలసంధి గుండా కొత్త కారిడార్లను లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో శాంతి చర్చలు జరగడానికి 3 షరతులను విధించింది. హార్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ 2 షరతులు నెరవేరిన తర్వాతే అణు కార్యక్రమాలపై 3వ దశలో చర్చలు జరుపుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇక చర్చల వేదిక విషయానికొస్తే జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్లో ఎక్కడైనా సిద్ధమని పాకిస్తాన్కు సమాచారమిచ్చింది. మరోవైపు హార్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న జలమార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఒమన్, ఇరాన్ మధ్య 2 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒమన్ అధికారులు టెహ్రాన్ నుంచి వెనుతిరిగారు. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. హార్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ నొక్కి చెబుతోంది. ఇరాన్ నిర్దేశించిన షిప్పింగ్ మార్గం నుంచి పక్కకు వెళ్లిన ఒక చమురు ట్యాంకర్ నావల్ మైన్ను ఢీకొని పేలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలై 149 రోజులవుతోందని, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందని తెలిపింది. తమ అనుమతి లేకుండా కనీసం ఒక పక్షి కూడా దాటలేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ నౌకపై దాడి చేయడమే కాకుండా తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన 6 నౌకలను అడ్డుకున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ మండిపడ్డారు. ఎంఓయూలోని ఆర్టికల్ 5 చాలా స్పష్టంగా ఉందని, వాషింగ్టన్ చర్యలు అపార్థం చేసుకోవడానికి మించి ఉన్నాయని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ నిర్దేశించిన మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేలా అమెరికన్ బలగాలు నౌకలను ప్రోత్సహిస్తున్నాయని ఆరాగ్చీ ఆరోపించారు. యుద్ధానంతర పరివర్తన కాలంలో షిప్పింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించే పూర్తి అధికారం టెహ్రాన్కు మాత్రమే ఉందని ఆర్టికల్ 5 స్పష్టం చేస్తోందని ఆరాగ్చీ గుర్తు చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ సత్తా చాటింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్కు తొలి స్వర్ణం అందించగా తాజాగా మరో 2 రజత పతకాలు వెయిట్ లిఫ్టింగ్ నుంచి లభించాయి. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. మొత్తం 264 కేజీలు ఎత్తి కామన్వెల్త్ పోటీలో భారత్కు తొలి రజత పతకాన్ని అందించాడు. తొలుత స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత క్లీన్ అండ్ చెరుకు విభాగంలో చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమయ్యాడు. ఈ విభాగంలో 3 ప్రయత్నాల్లో భాగంగా తొలుత 143 కేజీలు ఎత్తగా తర్వాత 2 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. ఫలితంగా రిషికాంత 264 కేజీలు ఎత్తి 2వ స్థానానికి పరిమితమయ్యాడు. తమిళనాడుకు చెందిన రాజా ముత్తుపాండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 8 ఏళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ లో పతకం త్రుటిలో చేజార్చుకున్న ఈ తమిళనాడు లిఫ్టర్ ఈసారి అద్భుత ప్రదర్శన చేశాడు. స్నాచ్ లో 126 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 160 కిలోలు, మొత్తంగా 286 కిలోలతో రజత పతకం కైవసం చేసుకున్నాడు.